ఎస్ ఓకే సార్ ఒక్క నిమిషం శంకరకృష్ణ గారు 1 minute మేడం, క్లోజ్ చేయ టైం అవుతుంది. సార్ 2024 ఎన్నికల ఫార్ములా అనేది ఒక పవిత్ర గంధంలా పనిచేస్తుంది కూటమికి. అలాగే ఇప్పుడు స్థానిక ఎలక్షన్ లో కూడా మేము బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి వెళ్ళబోతున్నాం కాబట్టి ఇక్కడ వైసీపీ ఆల్రెడీ లాబింగ్లు మొదలు పెట్టింది కాబట్టి ముందస్తుగా మేల్కొని కూటమిలో ఉన్నటువంటి అంటే 3 పార్టీలకు సంబంధించి సంస్థాగతంగా ఎవరి పార్టీకి సంబంధించినటువంటి బలాబలాల కోసం వాళ్ళు కమిటీలు వేసుకోవడం కానీ, జనంలో కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేయడం కానీ, అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా మా అధినేత చెప్పింది ఒకే మాట సార్, అంటే ఆత్మగౌరవం. ఇప్పటి వరకు జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, నాయకులు కానీ వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడే పనిని ఆయన ఎప్పుడు చెప్పారు. నేను మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఎప్పుడు కూడా నేను ఏ పని చేయనని చెప్పారు. ఇవాళ ఆ ఆత్మగౌరవాన్ని కాపాడే ఫార్ములా కానీ, ఆ ఆత్మగౌరవాన్ని కాపాడే దిశానిర్దేశం చేస్తూ అంటే జన సైనికుల నాయకులుగా ఎదగాలని ఆయన ఎప్పుడు కోరుకుంటారు సార్. కానీ స్థానిక ఎలక్షన్స్ లో కూడా ఆ గౌరవాన్ని పాటిస్తూనే ఈ రోజు కూటమికి ఎలాంటి వైషమ్యాలు రాకుండా మా పార్టీ కూడా సంస్థాగతంగా బలోపేతంగా ఉంది కాబట్టి ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి దక్కాలి. అలాగని టీడీపీలో పనిచేసిన వాళ్ళు, కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే బీజేపీలో కూడా కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఈ 3 పార్టీలు కూడా సంస్థాగతంగా ఎవరైతే కార్యకర్తలకు పనిచేస్తూ ఉన్నారో, ఎవరైతే కష్టపడ్డవారో, నిజంగా కష్టపడ్డ వాళ్ళని ఐడెంటిఫై చేసి మాత్రం ఈ రోజు నాయకత్వం ఇంకా బలంగా పుంజుకోపోతుంది. కూటమి 100% స్ట్రైక్ రేట్ అనేది గ్రామ స్థాయి నుంచి కూడా క్లీన్ స్లీప్ చేసే విధంగా మేము పనిచేసుకొని వెళ్తాం. వైసీపీకి ఎక్కడ స్కోప్ ఇచ్చేటువంటి అవకాశం ఉండదు సార్. వాళ్ళ దుర్మార్గమైన పరిపాలన చేశారా, దరిద్రమైనటువంటి పరిపాలన చేశారా, ఇదంతా కూడా అయిపోయింది. మీరు కనీసం మంత్రివర్గ మిమ్మల్ని అవమానపరిచారు, మీరు సంకల్పించుకోపోతున్నారు. మీరు మమ్మల్ని అనద్దు, మీకు ఇచ్చే గౌరవం చూడండి, మీకు ఇచ్చే గౌరవాల గురించి ప్రస్తావించండి. ఎందుకు మమ్మల్ని ఆడిపోసుకుంటారు? మీకు రేపు వస్తా తెలుసు కదా చంద్రబాబు నాయుడు చాణక్యము. గోపాలరెడ్డి గారు ప్లీజ్, టైం అయింది ప్లీజ్. క్లోజ్ చేస్తున్నా మేడం ప్లీజ్. సార్ ఒక్క నిమిషం, గోపాలరెడ్డి గారు ఒక్క నిమిషం. వినిల్ గారు రియాక్ట్ అవ్వండి సార్. ఇందాక